ఫిబ్రవరి 22, 2024 గురువారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి. ఘాటెక్కిన వెల్లుల్లి ధరలు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. వెల్లుల్లిపాయల గురించి ప్రజెంట్ వెల్లుల్లిపాయ ధర దేశంలో 300 నుంచి 400 కేజీ పలుకుతుంది. కాబట్టి దాని గురించి తెలుసుకోండి. ఖచ్చితంగా దీని గురించి కరెంట్ అఫైర్స్ బిట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. భారతదేశంలో వెల్లుల్లికి ప్రసిద్ధి చెందినటువంటి మాందాసౌర్ మార్కెట్ ఏ రాష్ట్రానికి చెందింది అని అడుగుతాడు. మధ్యప్రదేశ్లో ఉంది. మాందాసౌర్ మార్కెట్ ఏ రాష్ట్రంలో ఉందని కూడా అడుగుతాడు. ఈ మార్కెట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే వెల్లుల్లి ఎక్కువగా ఆ మార్కెట్కి తరలించడం జరుగుతుంది. దేశంలో వెల్లుల్లి ఉత్పత్తిలో భారతదేశంలో మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని అడుగుతాడు. మధ్యప్రదేశ్ 63% వాటాతో భారతదేశంలో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో రాజస్థాన్ 17%తో రెండో స్థానంలో ఉంది ఉత్పత్తిలో. థర్డ్ ప్లేస్ ఉత్తరప్రదేశ్ ఉంది. ప్రపంచ వెల్లుల్లి ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి దేశం ఏది అని అడుగుతాడు. 75. ప్రపంచ వెల్లుల్లి ఉత్పత్తిలో దాదాపు 75% చైనాదే ఉంది. మన దేశానికి ఇందులో రెండో స్థానం ఉంది. ప్రపంచ వెల్లుల్లి ఉత్పత్తిలో భారతదేశ స్థానం ఎంత అని అడుగుతాడు. రెండో స్థానం. భారతదేశం నుంచి వెల్లుల్లి ఎక్కువగా ఏ దేశానికి ఎగుమతి అవుతుంది అని అడుగుతాడు. బంగ్లాదేశ్కి ఎక్కువగా ఎగుమతి అవుతుంది. అంతేకాకుండా భారతదేశం నుంచి ఏ దేశాలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నాయి వెల్లుల్లిని అని అడుగుతాడు. బంగ్లాదేశ్ తర్వాత ఇండోనేషియా, మలేషియా, వియత్నాం, థాయిలాండ్లు వెల్లుల్లిని అధికంగా భారతదేశం నుంచి కొనుగోలు చేస్తున్నాయి. వెల్లుల్లిలో ఆరోగ్యానికి ఉపకరించే అతి ముఖ్యమైన పదార్థం ఏంటి అని అడుగుతాడు. అల్లిసిస్. వెల్లుల్లిలో ఉండేటటువంటి అల్లిసిస్ అనే పదార్థం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ప్రజారోగ్యానికి పొగ అని చెప్పి ఆరోగ్యానికి సంబంధించి పొగాకును తాగటం ఆరోగ్యానికి హానికరం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు అని అంటే టెడ్రోస్ అథనోము. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా ఏ రోజు జరుపుకుంటారంటే ఏప్రిల్ 7ని ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకుంటారు. వాణిజ్య వృద్ధికి ఆర్థిక నవాడా అని చెప్పి ఐమెక్ ప్రాజెక్టు గురించి ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. ఐమెక్ ప్రాజెక్టు చాలా ఇంపార్టెంట్. భారతదేశం పశ్చిమాసియా మీదుగా ఐరోపాతో అనుసంధానించే భారతదేశానికి చెందినటువంటి అతి ముఖ్యమైన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు నుంచి ఖచ్చితంగా బిట్ వస్తుంది. ఈ ప్రాజెక్టు ఎందుకనంటే చైనాకు చెందినటువంటి బెల్ట్ అండ్ రోడ్ పథకం సంబంధించి భారతదేశం కూడా ఐరోపా దేశాలతో వాణిజ్యానికి సంబంధించి వాణిజ్య సంబంధాలు బలోపేతం చేసుకోవడానికి ఈ ప్రాజెక్టుని ప్రారంభించడం జరిగింది భారతదేశం. ఈ ఐమెక్ ప్రాజెక్టు ద్వారా చైనాకు చెందినటువంటి బెల్ట్ అండ్ రోడ్ పథకం ద్వారా చైనా ఆధిపత్యాన్ని ఎదుర్కోవడానికి కూడా ఈ ఐమెక్ అనే ప్రాజెక్టు మనకి చాలా ఉపయోగపడుతుంది. ఐమెక్ అవగాహన ఒప్పందంలో సంతకాలు చేసినటువంటి దేశాలు ప్రస్తుతం చూడండి. భారత్, అమెరికా, ఐరోపా సమైక్య EU అంటారు, యూరోపియన్ యూనియన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, సౌదీ అరేబియా, UAE ప్రస్తుతానికి సంతకాలు చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఐరోపా యూనియన్కి ఇతర ఐరోపా దేశాలకు సంబంధించి కొన్ని ఓడరేవుల పేర్లు ఇచ్చాడు. చాలా ఇంపార్టెంట్. ఈ ఓడరేవుల పేర్లు ఇచ్చి ఏ దేశానికి చెందినవి అని కూడా అడుగుతాడు. కాబట్టి ఒకసారి గమనించండి, వెరీ ఇంపార్టెంట్. ఎక్కడైనా బుక్లో నోట్ చేసుకోండి. హైఫా ఓడరేవు ఏ దేశానికి చెందింది అని అడుగుతాడు. ఇజ్రాయిల్. పిరేయస్ ఓడరేవు ఏ దేశానికి చెందింది అని అంటే గ్రీస్. పుజైరా, జబల్ అలీ, అబుదాబి రేవులు ఏ దేశానికి చెందినవి అంటే UAE. డామం, రసల్ ఖైర్ ఓడరేవులు ఏ దేశానికి చెందినవి అంటే సౌదీ అరేబియా. మెస్సీనా ఓడరేవు ఏ దేశానికి చెందింది అంటే ఇటలీ. మార్సే ఓడరేవు ఏ దేశానికి చెందిందంటే ఫ్రాన్స్. హార్మోజ్ జలసంధి ఏ దేశం ఆధీనంలో ఉంది అని అడుగుతాడు. ఇరాన్ ఆధీనంలో ఉంది. ఇరాన్ దేశంలో ఉన్నటువంటిది ఈ హార్మోజ్ జలసంధి. వెరీ ఇంపార్టెంట్. ఈ వాటర్ రేవుల పేర్లు, ఈ జలసంధి పేరు ఐమెక్ ప్రాజెక్టుకి చాలా కీలకమైనవి. కాబట్టి ఈ పేర్లు అడగడానికి ఛాన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా నోట్ చేసుకోండి. వెరీ ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. ఈ ఐమెక్ ప్రాజెక్టుని తుర్కియా దేశ అధ్యక్షుడు వ్యతిరేకించడం జరుగుతుంది. తుర్కియా దేశ అధ్యక్షుడి పేరు ఏంటంటే ఎర్దోగన్. ఇతను తుర్కియా దేశము ఎర్దోగన్ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు నిరసనల్లో హింస అని చెప్పి రైతులు చేస్తున్నటువంటి ఉద్యమం గురించి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ప్రజెంట్ పంజాబ్లోని రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించాలని చెప్పి ఉద్యమం చేయడం జరుగుతుంది. జాతీయ రైతు దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు అని అడుగుతాడు.
ప్రతి సంవత్సరం డిసెంబరు 23న జాతీయ రైతు దినోత్సవాన్ని జరుపుకుంటారు. జాతీయ రైతు దినోత్సవాన్ని ఎవరికి గుర్తుగా, ఎవరు చేసిన కృషికి గుర్తుగా జరుపుకుంటారు అని కూడా అడగొచ్చు. చౌదరి చరణ్ సింగ్ చేసినటువంటి కృషికి గాను డిసెంబర్ 23న జాతీయ రైతు దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఏ సంవత్సరం నుంచి జాతీయ రైతు దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు అని కూడా అడుగుతాడు. 2001 నుంచి జాతీయ రైతు దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. చెరకు గిట్టుబాటు ధర పెంపు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇటీవల కాలంలో కేంద్రం చెరకుకు ఎంత గిట్టుబాటు ధరను ప్రకటించింది అని అడుగుతాడు. చెరకు గిట్టుబాటు ధరను కేంద్రం పెంచింది. గతంతో పోలిస్తే క్వింటాల్కు 25 రూపాయలు పెంచి 340 రూపాయలు చేసింది. క్వింటాకు 340 రూపాయలు పెంచింది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మహిళల కోసం కూడా ఒక పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మహిళల రక్షణ కోసం 1179 కోట్ల రూపాయలతో అంబ్రెల్లా పథకాన్ని అమలు చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, అంబ్రెల్లా పథకం దేనికి సంబంధించింది అని కూడా అడుగుతాడు. మహిళల రక్షణ కోసం ఈ 1179 కోట్ల రూపాయల్లో మహిళల రక్షణ కోసం అంబ్రెల్లా పథకానికి 885 కోట్ల రూపాయలను కేంద్ర హోంశాఖ బడ్జెట్ నుంచి అందిస్తుంది. మిగతా అమౌంట్ని 294 కోట్ల రూపాయలను నిర్భయ నిధి ద్వారా సమకూర్చడం జరుగుతుంది. ప్రస్తుతం భారతదేశంలో 18వ లోక్సభ ఎలక్షన్స్ జరగబోతున్నాయి త్వరలోనే. ఇందులో ఉత్తరప్రదేశ్ యొక్క లోక్సభ స్థానాలు ఇవ్వడం జరిగింది. ఉత్తరప్రదేశ్లో లోక్సభ స్థానాలు ఎన్ని అని అంటే 80 స్థానాలు. భారతదేశంలో అత్యధిక లోక్సభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని కూడా అడుగుతాడు. ఉత్తరప్రదేశ్ 80 స్థానాలతో. ఆంధ్రప్రదేశ్ లోక్సభ స్థానాలు ఎన్ని అని అడిగితే 25. రాజ్యసభ స్థానాలు 11. కథక్ నృత్యంతో గిన్నిస్ రికార్డు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఒకే సమయంలో 1484 కళాకారులతో మధ్యప్రదేశ్లోని ఖజురహో కథక్ నృత్యాన్ని ప్రదర్శించి గిన్నిస్ రికార్డును సాధించడం జరిగింది. కథక్ నృత్యము ఏ రాష్ట్రానికి చెందింది అని అడిగితే మధ్యప్రదేశ్. విఖ్యాత న్యాయ కోవిదుడు నారీమన్ కన్నుమూత అని చెప్పి ఒక ప్రముఖ న్యాయవాది గురించి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇతను భారతదేశం న్యాయస్థానాల్లోని వెలువరించే చాలా కీలకమైన కేసుల్లో ఇతను భాగస్వామి అయి ఉన్నాడు. ఇతని గురించి బిట్ రావడం ఛాన్స్ ఉంటుంది. ప్రముఖమైనటువంటి కేసు అయినటువంటి కేశవానంద భారతి వర్సెస్ కేరళ కేసులో కూడా ఇతను భాగస్వామి అయి ఉన్నాడు. కేశవానంద భారతి కేసు ప్రాథమిక హక్కులు ఉల్లంఘించేలా రాజ్యాంగ సవరణలు చేసే అధికారం పార్లమెంటుకు లేదు అని చెప్పి తీర్పు ఇచ్చినటువంటి కేసు ఇది. కేశవానంద భారతి కేసు ఎప్పుడు జరిగింది అని కూడా అడగచ్చు. 1973 ఏప్రిల్ 24న కేశవానంద భారతి కేసు జడ్జిమెంట్ రావడం జరిగింది. భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ రాజ్యాంగ సవరణల గురించి తెలుపుతుంది అని అడుగుతాడు. 368వ ఆర్టికల్ రాజ్యాంగ సవరణల గురించి తెలుపుతుంది. ఈ నారీమన్కి భారత ప్రభుత్వం 1991లో పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం జరిగింది. 2007లో భారతదేశం అత్యున్నతమైన 2వ పురస్కారం పద్మవిభూషణ్ అవార్డుని 2007లో ఇవ్వడం జరిగింది. ఇతను కొన్ని పుస్తకాలు కూడా రచించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఈ రీసెంట్గా ఎవరైతే చనిపోయారో, ఎవరైతే పుస్తకాలు రచించడం జరిగిందో ఆ పుస్తకాల పేర్లు ఇవ్వడం జరుగుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. గుర్తుపెట్టుకోండి, నారీమన్ రచించినటువంటి, ఇటీవల మరణించినటువంటి నారీమన్ రచించినటువంటి ఈ క్రింది పుస్తకాల్లో ఏ పుస్తకం అని అడుగుతాడు. బిఫోర్ ద మెమరీ ఫేడ్స్, ద స్టేట్ ఆఫ్ ద నేషన్, ఇండియాస్ లీగల్ సిస్టమ్, కెన్ ఇట్ బి సేవ్డ్, గాడ్ సేవ్ ద హానరబుల్ సుప్రీంకోర్టు పుస్తకాలు నారీమన్ రచించడం జరిగింది. మళ్ళీ ఇంకొకసారి బుక్స్ చూడండి. బిఫోర్ ద మెమరీ ఫేడ్స్, ద స్టేట్ ఆఫ్ ద నేషన్, ఇండియాస్ లీగల్ సిస్టమ్, కెన్ ఇట్ బి సేవ్డ్, గాడ్ సేవ్ ద హానరబుల్ సుప్రీంకోర్టు పుస్తకాలను నారీమన్ రచించాడు. 1967లో గోలక్నాథ్ 1967వ సంవత్సరంలో జరిగినటువంటి గోలక్నాథ్ కేసులో కూడా ఇతను భాగస్వామి అయి ఉన్నాడు. గోలక్నాథ్ కేసు దేనికి సంబంధించిందంటే ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా రాజ్యాంగ సవరణ చేసే అధికారం పార్లమెంటుకు లేదు అని 1967లో గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పులో భాగస్వామిగా ఉన్నారు నారీమన్. గుర్తుపెట్టుకోండి, ఈ గోలక్నాథ్ కేసు ఎప్పుడు జరిగింది అని అడగచ్చు, లేకపోతే గోలక్నాథ్ కేసు దేనికి సంబంధించింది అని కూడా అడుగుతాడు. వెరీ ఇంపార్టెంట్. కేశవానంద భారతి కేసు, గోలక్నాథ్ కేసు క్వశ్చన్స్ చాలాసార్లు అడగడం జరిగింది. మైనారిటీ హక్కుల గురించి భారత రాజ్యాంగంలో తెలిపే ఆర్టికల్ ఏది అని అడుగుతాడు. ఆర్టికల్ 30 మైనారిటీ హక్కుల గురించి తెలుపుతుంది.
భోపాల్ గ్యాస్ విపత్తు గురించి కూడా ఇతను వాదించడం జరిగింది. భోపాల్ గ్యాస్ విపత్తుకు కారణమైనటువంటి కంపెనీ పేరు ఏంటి అని అడిగితే యూనియన్ కార్బైడ్ కంపెనీ.